వెల్కమ్ టు హర్షారెఫ్. హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. ఈరోజు అయితే మనం చెన్నై టు విజయవాడ బస్ జర్నీ అయితే చేయబోతున్నాం. సో గాయ్స్, మనం అయితే ఈరోజు ట్రావెల్ చేయబోతుంది. మనం బుక్ చేసుకున్న ఆకాష్ ట్రావెల్స్ అయితే ఆకాష్ ట్రావెల్స్ నేమ్ వస్తుంది అనుకున్నాం. కాకపోతే హరిత ట్రావెల్స్లో బస్ నేమ్ ఫిక్స్ బస్. లేట్ చేయడం లోపలికి వెళ్ళి వ్యూ చూద్దాం. డ్రైవర్ అన్న నమస్తే. ఓకే, బయట ఓకే ఓకే. లోపల వ్యూ ఇలా ఉంది. గుడ్ అని లేదు, కొంచెం బ్యాడ్ అని లేదు, నాట్ బ్యాడ్. ఓకే, అబ్బో డల్గానే ఉంది అనుకోవడమే. మా సీట్లు వచ్చేసరికి 1C 1B. ఇక్కడ 2 సాకెట్లు ఉన్నాయి, 2 ఫోన్ మొబైల్ పెట్టుకోవడానికి, 2 AC పాయింట్లు. ఓకే, దాంట్లో 2 బెర్తులు. ఓకే, నైస్. చూడాలి ఎలా పోతాడు మరి. యుద్ధానికి సిద్ధమైంది మన బస్సు. నౌ ది స్టార్ట్ బిగిన్. 120 స్పీడ్తో ట్రావెల్ అవుతాడని చెప్తున్నారు. చూడాలి మరి. మాటల్లో కాదు చేతల్లో ఉందని చూద్దాం. మనం చెప్పాలి కదా, వాళ్ళు చెప్పేది కాదుగా, మనం కూడా చూసి మనం కూడా అందరికీ చెప్దాం. వెదర్ ఈజ్ సూపర్, చాలా అంటే చాలా. ఓకే అన్న, స్టార్ట్. రగ్గు ఇచ్చారు కప్పడానికి. నాట్ అంటే గుడ్ కాదు, నాట్ బ్యాడ్. పర్లా 2 డేస్కి ఒకసారి వాష్ చేస్తున్నట్టున్నారు నాకైతే తెలిసి. ట్రాఫిక్ కూడా చాలా బాగానే ఉంది, ఎక్కువగానే ఉంది. పికప్ మనుషులు ఎక్కించుకోవడానికి అయితే వాపాడు. టోటల్ బెడ్ సీట్లు వచ్చి 36. వాళ్ళందరూ ఫిల్అప్ అయ్యేదాకా ఉంచుతాడో మరేదో తెలియదు. ఇది మెట్రో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది త్వరలోనే పూర్తవుతుంది అనుకుంటా. చూడాలి. మన టికెట్ కాస్ట్ వచ్చి 1250 రూపాయలు అని చెప్పారు. అది కొంత చోట్ల కొన్ని రకాలుగా ఉంది. కొంతమంది అయితే కొన్ని విధాలుగా చెప్పారు. ఇది మన ఎదురైతే రైట్ నేషనల్ ట్రావెల్స్, అది యూనివర్సల్గానే ఉంది. లోపల దాదాపుగా 100 బస్సులు పైగా ఉన్నాయి. సో ఈసారి అయితే అది ట్రావెల్ చేయాలి. మెట్రో కన్స్ట్రక్షన్ స్టార్ట్ ఇక్కడ నుంచి అయితే ఇక్కడ వరకు వచ్చినటువంటి వరకు చాలా అంటే చాలా బాగుంది. క్రాసింగ్ అయింది. అటు శ్రీకాకుళంకి వెళ్ళే రోడ్డు, అదిగోండి లారీలు వచ్చే సైడ్ అయితే శ్రీకాకుళం అయితే వెళ్ళొచ్చు. మనం అయితే ఇటు వెళ్ళాలి. ఓకే ఓకే, మళ్ళీ పికప్ కోసం మనుషులు అయితే ఆపారు. ఇక్కడ అర్థం ఏంటంటే 100 మీటర్లకు వర్షం పడుతుంది, ఒక చోట అయితే ఎండ వస్తుంది, ఒక చోట నీడ ఉంది. వెదర్ అయితే బాగుంది. ఏసీ అయితే తక్కువగానే వదిలాడు, అంతా స్ప్రే. పెట్టినందుకు ఫలితం అయితే ఉందో మరి చూడాలి. ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చేసింది. ఓకే, టోల్ గేట్ అన్న బాయ్ బాయ్. చెన్నై నుంచి విజయవాడకి వెళ్ళాడు కూడా ఫస్ట్ టోల్ గేట్ అయితే ఇది. చూడండి గాయ్స్. చూసారుగా, సెకండ్ టోల్ గేట్ అయితే వచ్చేసాం. మామూలు స్పీడ్ కదా అన్నది. సో గాయస్, ఆకలిస్తుంది. 8:30. మనమైతే హోటల్ దగ్గరికి వచ్చాం. హోటల్ ఊరైతే తాడా. బయట నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. మరి టేస్ట్ ఎలా ఉందో కూడా చూడాలి. రేట్లు అయితే ఇక్కడ చాలా ఎక్కువగానే ఉన్నాయి. సామాన్యుడిలాగా కాదు, సామాన్యుడికి ఉపయోగపడే విధంగా కాదు. బిర్యానీ, నాతో పాటు వచ్చిన బ్రదర్ అయితే రోటీలు తీసుకున్నాడు, నిమ్మకాయలు అడిగాడు. టైం అయితే అయిపోయింది. ఓకే, రైట్ నౌ స్టార్ట్. భయ్యా రేట్ ఏమో ఆకాశం ఉంటున్నాయి, కానీ భోజనం అయితే చిన్నపిల్లడికి లాగా ఉంచారు. కొంచెం ఉంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే డ్రైవర్ అన్న 10 నిమిషాల కంటే ఎక్కువ కూడా ఇవ్వట్లేదు టైము. ఇంకొకటి ఈ విషయం గురించి ఆలోచించాలంటే, భోజనం టైంలో కొంతమంది స్పీడ్గా తింటారు, కొంతమంది లేట్గా తింటారు. సో టైం అయితే కొంచెం ఎక్కువగా కేటాయించాల్సిందిగా నా విషయం, నా మాట. సో స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే వేడెక్కుతున్న ఇంజన్ ఇప్పుడు మెల్లగా స్పీడ్ అయితే పెంచుతున్నాడు. అన్న ఇద్దరు తమిళలో మాట్లాడుతున్నారు, కాకపోతే ఏం మాట్లాడుతున్నారో అయితే తెలియదు. మనకైతే మంచి కోఆపరేషన్ అయితే చేశారు అన్నలు. వైబ్రేస్తే బాగుంది. ఆ సమయానికి అన్న మాట్లాడదాం, వైబ్రేసాడు అన్నది.
మనం పెట్టిన ఖర్చుకి స్పీడ్కి మ్యాచ్ అయింది. సో చూసినట్లు అనుకున్న విధంగానే ఇది 3వ టోల్ గేట్ వరకు అయితే వచ్చింది. ఓకే, మూవ్ ద పాయింట్. ఓకే, బాయ్ టోల్ గేట్. అన్న ఎక్కడ కూడా 110 అయితే తగ్గట్లేదు, 120 అన్నారు. కాకపోతే అప్రాక్సిమేట్లీ 110 మాత్రం రీచ్ అవుతున్నాడు. మాటల్లో బస్సు ఎలా ఉంది ఎగ్జైట్మెంట్తో. మా బస్ నెంబర్ అయితే చాలా మర్చిపోయాను. బస్ బై తారాయ్ ట్రావెల్స్. ఈ బస్సు వచ్చి అశోక్ లైలాండ్ ఇది B6 మోడల్, 13.5 మీటర్స్. యాక్చువల్గా ఈ ఫ్లిక్స్ బస్ అనే ట్రావెల్స్ తారాయ్ ట్రావెల్స్ వాడు చెన్నై టు విశాఖపట్నం, కానీ మనల్ని అయితే కొంచెం మోసం చేసింది అనుకోవడమే. చెన్నై టు విజయవాడ అంటే చెన్నై టు విశాఖపట్నం పెట్టింది. సో మనకి ఏదైనా సరే మనం రీచ్ అవ్వడం కావాలి. ఓకే, ఇక బస్సు డీటెయిల్స్ వచ్చేసరికి టాటా BS6 ఇంజిన్, 13.5 mm ఇంచెస్ చేసి చార్జెస్ బాడీ built by MG Glazers Z+, 2+1 AC sleeper with air suspensions, manual from Engluru, sports for brake, నేషనల్ హైవే 75, యాక్సెస్ బ్రేక్ మామూలు కాదు, డిస్క్ బ్రేక్ లాగా ఉన్నాయి. ఓకే, మాటల్లో చెప్పాను. టోల్ ప్లాజా కూడా క్రాస్ అయిపోయాం. టోల్ ప్లాజా వచ్చేసరికి 5. ఓకే, స్పీడ్ అన్న నీ దెబ్బకి నిద్ర కూడా పోయేటట్టుంది ఇటు. ఓకే, టైం డిలే అవుతుంది. మార్నింగ్ అలా కొంచెం ఎర్లీకి లేవాలి కాబట్టి అలారం పెట్టుకొని టైం ఉంటే లేద్దాం. ఓకే, గుడ్ నైట్ ఎవ్రీవన్. ఓకే, చిటుకులో నాగార్జునలాగా గుంటూరు అయితే రీచ్ అయ్యాము. ఇది మన ప్రకాశం బ్యారేజ్. నైట్ వ్యూ చాలా బాగుంది చూడండి. అన్న అసలు బ్యారేజ్ మీద కూడా తగ్గట్లేడు కదా స్పీడ్. వయసులో తక్కువైన స్పీడ్లో మిన్న. అన్నయ్య నాకు తెలిసి బ్రదరు మీరు విశాఖపట్నం వరకు అయితే రీచ్ అవుతారా? ఓహో కాదంట, అన్నయ్య అయితే ఇన్ సర్కిల్ దగ్గర డ్రాప్ అవుతాడంట. అక్కడి నుంచి వేరే పర్సన్ అయితే మళ్ళీ ఎక్కుతాడంట. ఓకే, మనుషులు కూడా కొంచెం క్రౌడ్ అయితే లేరు బస్సులో. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే అన్నగారు మనల్ని అయితే బస్ స్టాండ్ దగ్గర అయితే డ్రాప్ చేయరంట, హైవే మీదే డ్రాప్ చేస్తారంట. ఇది ఒక బాధాకరమైన విషయం. నాకు కొంచెం చూసుకున్న జాగ్రత్తగా అయ్యా భయ్యా. సో ఎలాగైతే మనం విజయవాడ అయితే రీచాం. మన టైం వచ్చేసరికి 1:43. ఓకే, కరెక్ట్గా. సో గైస్, మనం అయితే చెన్నై నుండి విజయవాడకు రీచ్ అయ్యాము. టోటల్ డిస్టెన్స్ వచ్చి 453 km/h, 110 స్పీడ్ అయితే ట్రావెల్ చేశాడు. సో డ్రైవర్ బ్రో నువ్వు తోపు. కాకపోతే చిన్న విషయం మీ అందరితో షేర్ చేయబోతున్నాను. ఈ ప్రైవేట్ బస్సు వాళ్ళు హైవే పై డ్రాప్ చేసి వెళ్ళిపోతే ఆ టైంకి ఏమి ఉండవు. సో గైస్, ప్రైవేట్ బస్సు వాళ్ళందరూ ముఖ్య విజ్ఞప్తి, విజయవాడ లేదా ఏ స్టాప్ వాళ్ళు అక్కడ దగ్గరకు బస్ స్టాండ్ దగ్గరకు తీసుకుని వెళ్తే బాగుంటుంది. అక్కడ కూడా పికప్లు డ్రాప్లు కూడా ఉంటాయి. సో గైస్, చూశారు కదా, ఫస్ట్ వీడియో చూసి వాళ్ళు అయితే నా కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకుంటే మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ హర్ష ఆర్ఎఫ్. 1 second, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.